మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మేము ఆ రోజు 10వ తరగతి చదువుకునే రోజుల్లో అందరం ఇక్కడ ఉన్నాము. కానీ ఈ 16 సంవత్సరాలలో ఈ మా సమూహం నుంచి ఒక 3-4 చనిపోవడం జరిగింది. వాళ్ళకు మన బ్యాచ్ తరఫున, మీ బృందం తరఫున మన కండోలెన్స్ని, మన మౌనం ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటించాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి ఒక 2 నిమిషాలు. ఓకే, వాళ్ళ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మన 10వ తరగతి స్నేహితుల తరఫున ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు మా యొక్క సానుభూతిని తెలియజేస్తాం. మొదటగా మన స్పీచ్లే సార్లు స్టార్ట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం మాట్లాడిన తర్వాత సార్లు వాళ్ళ యొక్క మంచి ఆలోచనలు మనకు చెప్తారంట. సరే, నేను ముందుగా మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆర్ యూ రెడీ? క్లాప్ గట్టిగా చప్పట్లు కొడితేనే ఇక్కడ నాకు కూడా ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతారు. మీరు ఒకసారి ఆలోచించాలి. మనం మబ్బు కూర్చుంటే మనకి ఏమి రాదు. సరే, మరి సభా వేదికను అలంకరించినటువంటి మా గురువర్యులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా స్నేహితులందరికీ ఈ సందర్భంగా నేను నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, సోదరులారా, మనం 16 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ ఆవరణ నుంచి ఎలా అయితే బయటకు వెళ్ళామో, 16 సంవత్సరాల తర్వాత అదే విధేయతతో మనము ప్రేమగా, ఆప్యాయంగా పిలవగానే వచ్చి ఇంత మంచి మహోత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మనకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినటువంటి మా ప్రియ గురువరులందరికీ మన చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అమ్మ జన్మనిస్తుంది, నడక నేర్పుతుంది. కానీ మనం సమాజంలో ఎలా ఉండాలని నేర్పించే ఒకే ఒక వ్యక్తి మన గురువర్యులు, మన గురువులు. అలాంటి గురువుల గురించి ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. మరి ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైనటువంటి మా గురువర్యులు నర్సయ్య సార్ గారు. నర్సయ్య సార్ గారితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మనకు అప్పట్లో జీవశాస్త్రం అంటే మన శరీరం యొక్క భాగాలు, అసలు జీవశాస్త్రం అంటే అబ్బా అనుకునేవాళ్ళం. అలాంటి సబ్జెక్ట్ను చాలా చౌకగా మంచి మ్యాప్స్ అంటే పటాలు ఉంటాయి కదా, గుండె కానీ ఊపిరితిత్తులు కానీ అలాంటి పటాలు గీస్తూ చాలా చక్కగా బోధిస్తూ జన విజ్ఞాన వేదిక వంటి సదస్సులో కూడా మమ్మల్ని భాగం చేస్తూ చెకుమికి వంటి ఎగ్జామ్స్ డిస్ట్రిక్ట్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మనల్ని తీసుకుపోయి అంతటి అవార్డులను కూడా మనకు దక్కించినటువంటి వ్యక్తి, గౌరవనీయులు, పెద్దలు, జీవశాస్త్ర పితామహులుగా మేమందరం భావించే మా సార్ గారికి మా బ్యాచ్ తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, సోదరులారా, సార్
అంతేకాకుండా మీకు పర్సనల్గా నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది సార్. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ రోజు జన విజ్ఞాన వేదికలో ఒక నాటిక వేయించినారు. అందులో నేను భూస్వామి వేషం వేసిన, అమ్ముతావా లేదురా భూమి, అమ్ముతావా లేదురా అని. సార్ ఆ మోటివేషన్తో నేను ఈరోజు, అలాగే నేను ఒక పక్కన పాడైపోతుంటే పిలిచి మరి ఒక సింహాసనం అనేది గీసిండ్రు. సింహాసనానికి అడుగు పోతే నువ్వు బాగుపడతావు బేట, సింహాసనానికి ఇటు వస్తే నువ్వు చెడిపోతావు, దేనికి రాకుండా పోతావు. మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు నాకు స్ఫూర్తిని నింపా. ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే దానికి కారణమైనటువంటి వ్యక్తి మీరు సార్. మీకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. చాలా రోజులు అయ్యి మాట్లాడక, ఎప్పుడో 10th క్లాస్లో మాట్లాడింది, ఏమనుకోవద్దు. అలాగే అది ఆదివారం అయినా సరే, మరి అమావాస్య అయినా సరే, ఎప్పుడు క్లాసులు చెప్పడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పాలి? ఎవరు? మా గణిత శాస్త్ర అధ్యాపకులు మా నాగన్న సార్ గారు. ఎప్పుడు అసలు లెక్కలంటేనే కష్టం, అలాంటి లెక్కల్ని సులభంగా బోధిస్తూ సార్ ఉదాహరణలు ఎట్లా చెప్పేవారు? ప్లస్ ఇంటూ ప్లస్ కాదు, లక్షకొకట్లా బుచ్చకొకట్లా, అట్లా అలాంటి ఉదాహరణలతో మనం చాలా చక్కగా బోధించి ఎప్పుడు అందరినీ సాంబార్ అయితే అరే సాంబార్, లేకుంటే కుప్పులైతే కుప్పుల సాంబార్ అంటే ఇట్లా మారువేలతో పలకరించి ఒక ఫ్యామిలీ భావాన్ని తెచ్చినటువంటి మా గణిత శాస్త్ర పితామహుడికి, మా గౌరవ పెద్దలు నాగన్న సార్ గారికి మా బ్యాచ్ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే మా భౌతిక శాస్త్ర సార్ గారు, గౌరవ చారి సార్ గారు. సార్ ఇందాకేం చెప్పిన, మీకు నాకు పర్సనల్గా ఒక చిన్న మెమోరీ ఉంది సార్. నేను ఒక 10 years అంటే 5 years బ్యాక్ నేను ఒక ప్రైవేట్ అధ్యాపకునిగా పనిచేసినాను శాంతినికేతన్ స్కూల్లో, ప్లస్ వార్డెన్గా చేసినాను. నేను నా పిల్లల్ని తీసుకొని సెయింట్ థామస్ స్కూల్కి వచ్చినాను. సెయింట్ థామస్ స్కూల్లో సైన్స్ పీరియడ్ జరుగుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని గుర్తుపట్టి, సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే, నరేష్ నాన్న నువ్వా అని పలకరించి వాళ్ళ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకుపోయి, ఇక మా విద్యార్థి, మా నంబర్ 1 విద్యార్థి, ఇలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పినటువంటి మహోత్తరమైన వ్యక్తి మా చారి సార్ గారు. ఎప్పుడు లెసన్ చెప్పినా సరే, ఎప్పుడు లెసన్ చెప్పినా మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. ఈరోజు లెసన్ చెప్పిందంటే రేపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇప్పటికి గుర్తుంటాయి. బసాల్ట్ శీలలు, భూశీలలు అనుకుంటే ఏవో ఇప్పటికి గుర్తున్నాయంటే, ఆ ఫిజిక్స్ పరంగా ఇప్పటికి గుర్తున్నాయంటే దానికి కారణం మా చారి సార్ గారు. మనకు ఇప్పటికీ మనకు ఫ్రీ ఫైనల్లో మాకు మినిమం ఒక 20 మందికి పైగా సార్ 100కు 90 పైగా మార్కులు వచ్చినాయంటే దానికి కారణమైనటువంటి మీకు మా బ్యాచ్ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మరి అసలు ఇంకో సబ్జెక్ట్ అయితే ఎప్పుడెప్పుడు ఆ పీరియడ్ వస్తుంది అని ఆలోచించడం. ఎప్పుడు నవ్వుతూ పలకరించే వ్యక్తి ఎవరు? ఏ సబ్జెక్టు? మరి అలాంటి హిందీని ఎట్లా చెప్పేవారంటే, అబ్బా ఇంకా ఒక గంట ఇంకా సార్ ఉంటే బాగుండు అని అనిపించే విధంగా హిందీని మనకు సరళమైన పద్ధతిలో చెప్పినటువంటి సీనియర్ అధ్యాపకులు, గొప్ప వ్యక్తి మా నదిరమ్మ సార్ గారు. మా బ్యాచ్ తరపున మీకు మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మా ప్రధాన అధ్యాపకులు లక్ష్మణ్ సార్ గారు. మరి మేము అప్పుడు మనం 10th క్లాస్లో ఉండగా వాళ్ళు రిటైర్మెంట్ అయినారు. వారు కూడా మనకు చాలా చక్కని సేవలు అందించి చాలా చక్కని కోఆర్డినేషన్ చేసిండ్రు. సార్కి మన బ్యాచ్ తరపున మా లక్ష్మణ్ సార్ గారికి మన పాదాభివందనాలు గురువర్యులకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మా మనోజ్ సార్ అయితే ఏమోయ్ నరేష్, ఏమోయ్ సాయిరామ్, ఏమోయ్ అని ఎప్పుడు ఎక్కడ కలిసినా అలానే బలకరిస్తేవారు. ఎప్పుడు కంప్యూటర్ గురించి కొంచెం నాలెడ్జ్ అన్నది మనకి ఎక్కిందంటే ఆ రోజులలో చెప్పినటువంటి వ్యక్తి మన మనోజ్ సార్ వారు. ఆ ప్రియ గురువర్యులకు మన బ్యాచ్ అందరి తరపున మరి మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇందాక చెప్పినట్లు మా మోయిన్ అన్న ఎప్పుడు అటెండర్ అనుకుంటూ ఇప్పుడు మనం పోయేది, అన్న మోయిన్ అన్న తమ్ముడు అని పలకరించిన గొప్ప వ్యక్తి మా మోయిన్ అన్న. అలాంటి వ్యక్తికి ఈ సందర్భంగా మనం అందరం కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇలా చెప్తూ పోతే నాకు ఇంకొకటి కూడా ఈ స్కూల్తోని ఈ ఊరితోని చాలా అంటే చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే
నేను అంటే మా అమ్మగారు వ్యవసాయం చేస్తారు, ఎక్కువ చదువుకోలేరు. మా అమ్మగారి తమ్ముడు మా మేనమామ గారు భూమేష్, ఆయన పేరు భూమేష్, ఆయన ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ, అయినా ఇదే స్కూల్లో చదువుకున్నారు. మా చిన్నమ్మ గారు, మా అమ్మ వాళ్ళ చెల్లె గారు, మా చిన్నమ్మ గారు ఇదే స్కూల్లో చదువుకున్నారు. మా అక్కగారు ఇదే స్కూల్లో చదువుకున్నాను. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. మా తమ్ముడు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, రమేష్. మా జనరేషన్ మొత్తం ఏ స్కూల్లో చదువుకున్నారంటే జెడ్పిహెచ్ఎస్ బీరా వెల్లి స్కూల్. ఇంకోటి సిమిలర్గా చెప్పాలంటే మరి మా నాలుగు తరాలకు మా చిన్నమ్మ గారికి, నాకు, మా అక్కగారికి, మా తమ్ముడికి సేమ్ అధ్యాపకులు. మా నాగన్న సార్ గారు గణితం, మా సార్ గారు జీవశాస్త్రం, మా సార్ గారు ఫిజిక్స్. ఒక విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీకి ఒక 3 ముద్దలు ఇప్పుడు దొరుకుతున్నాయంటే దానికి కారణమైనటువంటి గురువర్యులు వీరు, కారణమైనటువంటి స్కూల్ ఇది, కారణమైనటువంటి గ్రామం బీరావెల్లి, కారణమైనటువంటి స్నేహితులు మీరు. అలాంటి స్నేహాన్ని ఎప్పుడు మర్చిపోలేము, అలాంటి మధుర జ్ఞాపకాల్ని మనం ఎప్పుడు మర్చిపోలేము. మరి ఇలా చెప్తూ పోతే ఇక మన స్నేహం గురించి మనం మాట్లాడుకుంటే, స్నేహానికి ప్రతిరూపం నా 2008-9 బ్యాచ్ సోదరుమణులు. ఎందుకు అంటున్నానంటే మన 10th క్లాస్ అయ్యి 16 సంవత్సరాలు అయిపోయింది. మరి 16 సంవత్సరాలు అయిపోయినా కానీ మనలో మన ఫ్రెండ్కి కానీ మన క్లాస్మేట్కి కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెన్ను తట్టి మేమున్నామని చెప్పి మనకైనంత కొంత మనం జమ చేసి మరి వారి ఆరోగ్యాలు తెలుసుకొని ఇంటికి వెళ్ళి మరి పరామర్శించినటువంటి స్నేహం, అటువంటి స్నేహం ఎక్కడైనా దొరుకుతుంది అంటే నేను ఇక్కడే దొరుకుతున్నా అని చెప్తాను. ఇదే బీరావెల్లి హై స్కూల్లో మరి దొరుకుతుందని నేను గంటాపదంగా చెప్తాను. ఇలా చెప్తూ పోతే నాకు సొంతగా ఇంకొక ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తుంది. సార్ నాకు యాక్చువల్లీ పేరు ఎప్పుడు మర్చిపోయినా, నా పేరు సాంబారి నరేష్. నేను హైదరాబాద్ DRDO సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ నందు ఫైర్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నా. యాక్చువల్లీ నాకు మొన్న జరిగినటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ MLC ఎలక్షన్లలో రిటర్నింగ్ అధికారిగా ప్లస్ స్పెషల్ ఆఫీసర్గా డ్యూటీ పడింది. ఆ డ్యూటీ చేస్తుండగా సడన్గా కాల్ వచ్చింది, ఏం రా గెడ్గెదర పెడుతున్నామని. ఇక నాకు మైండ్ పని చేయట్లే. ఒక పక్క డ్యూటీ, మరొక పోదామా వద్దా. ఒకవేళ నేను ఈరోజు రాకపోతే ఇంత మంచి వాతావరణాన్ని, ఇంత మంచి స్నేహితులను మిస్ అయిపోతుండే కావచ్చు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేసినటువంటి నా స్నేహితులందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, సోదరులారా. మరో పక్క నర్సయ్య పాపం బెంగళూరులో ఉన్నాడు. వాడు కన్స్ట్రక్షన్ కంపెనీ పనుల్లో బిజీ ఉన్నాడు. ఏమ్రా కాల్ చేసిన, ఏమ్రా గెదన పోటీ అంటే వాడు ఒకటే మాట అన్నాడు, ఇలాంటి ప్రాజెక్టులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. నేను ఒక ప్రాజెక్ట్ లాస్ అయినా పర్లేదు, మనం బయట ఒక ఇద్దరు స్నేహితులే కలుస్తాం, కానీ అందరినీ ఒకేసారి కలుసుకునే సందర్భం ఏదన్నా ఉంది అంటే అది మన ఈ సమావేశం కావున. ఇంత చక్కని సమావేశం ఏర్పాటు చేసినందుకు మీకు మరొకసారి నా పాదాభివందనాలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్తూ పోతే నాకు ఇంకో ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తుంది. నేను హైదరాబాద్ నుంచి నా విధులు కంప్లీట్ చేసుకుని సెలవుల మీద వస్తూ ఉంటే మధ్యాహ్నం 1 o'clock అట్లా ఎక్కిన నాకు బైక్ ఉండి నిర్మల్ నుంచి బైక్ మీద వస్తున్నా, నేను మా మిస్సెస్. కాలువకు రాగా సిరిగాపూర్ నుంచి వర్షం స్టార్ట్ అయింది, ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. ఏం చేయాలని ఆలోచించిన, కాలువ దగ్గర దాకా వచ్చిన, ఫుల్ వడగండ్ల కాలువల స్టాచ్యూలు ఉన్నాయి కదా, బొమ్మల అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం ఉన్నాయి. చూస్తున్నాం నేను మా మిస్సెస్, ఏం చేయాలి. ఆ 2 ఇళ్ళు దాటినాడే మా దేవన్న ఉన్నవా చేయలేదు. దేవన్న గారి ఇల్లు ఉన్నది, మేము పోయినాం. దేవన్న గారు లేడు, వాళ్ళ అమ్మగారు ఉండే. నేను ఫుల్ వర్షం పడుతుంది. అమ్మ ఇట్లా నేను వర్షం ఫుల్ పడుతుందమ్మా, నేను దేవన్నతో చదువుకున్నా, కొంచెం వర్షం తక్కువ వరకు ఉండి వెళ్తానంటే ఆ అమ్మ, అయ్యో నాన్న మీరు మా దేవన్నతో చదువుకున్నావు, రా నాన్న అని లోపల పిలిచి ఛాయ్ దాయిపించి అన్నం తినిపించి పంపించినటువంటి ఆప్యాయత, ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే ఆప్యాయత, ప్రేమ నా 10th క్లాస్ స్నేహితులు, నా 10th క్లాస్ కుటుంబాల మధ్య దొరుకుతుంది అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా,
పీజీ కూడా చేసిన. నాకు ఏ ఒక్క రోజు కూడా ఇంటర్ చేయాలనిపించలేదు, నాకు ఏ ఒక్క రోజు కూడా డిగ్రీ చేయాలనిపించలేదు, నాకు ఏ ఒక్క రోజు కూడా పీజీ చేయాలనిపించలేదు. నాకు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించిన ఒకే ఒక్క క్లాసు 10th క్లాస్, ఒకే ఒక్క స్నేహితులు 10th క్లాస్ స్నేహితులు, ఒకే ఒక్క బ్యాచ్ మా బ్యాచ్. అలాంటి బ్యాచ్ మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు మళ్ళీ ఇదే స్కూల్లో నేను స్టూడెంట్గా పెట్టాలని, మళ్ళీ ఇలాంటి స్నేహితులను నేను కోరుకోవాలి, మళ్ళీ ఇలాంటి అధ్యాపకులే నాకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను స్నేహితులారా, మిత్రులారా. అంతేకాకుండా మనము ఇంటర్లో కొందరికే రాకూడదు, డిగ్రీలో కూడా మనం కొందరికి రా అంటాం, ఓయ్ అంటాం, పీజీలో కూడా కొందరికి రా అంటాం, పోవా అది ఇది అంటాం. కానీ ఎల్లప్పుడూ మనం రా అని ఆడ ఏ పొజిషన్లో ఉన్నారు, కలెక్టర్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, ఆర్మీ కానీ, ఎప్పుడు ఒకటి పిలుచుకుంటాం. ఏం అరే అని పిలుచుకునే ఒకే ఒక్క వ్యక్తిత్వం ఉన్న బ్యాచ్ ఏదంటే నా 10th క్లాస్ బ్యాచ్, నా 10th క్లాస్ స్నేహితులు, మిత్రులారా, సోదరులారా. మరి ఇలాంటి మంచి బ్యాచ్, ఇలాంటి మంచి వాతావరణాన్ని నేను పొందినందుకు నేను సగర్వంగా ఫీల్ అవుతున్నాను మిత్రులారా, సోదరులారా. అలాగే మొన్న జరిగినటువంటి పహల్గా ఉగ్రదాడులు మన చాలామంది చనిపోయారు, మన భారతీయులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు పాపం నిర్దక్ష్యం లేకుండా వారి భార్యల ముందు చంపేయడం జరిగింది. చాలా బాధకు గురి చేసింది. వారి మొదటగా వారి కుటుంబాలకు మన బ్యాచ్ తరపున కండోలెన్స్, మన యొక్క సంతాపాన్ని మనం ఈరోజు తెలియజేసుకుంటూ, మరి అలాంటి టెర్రరిస్ట్ కుక్కల్ని చంపడానికి పుట్టినటువంటి వీర జవాన్లు కూడా నా 10th క్లాస్ సోదరులు ఉన్నారు. ఆ వీర జవాన్, నా 10th క్లాస్ జవాన్స్ అందరికీ నా యొక్క మన బ్యాచ్ తరపున సెల్యూట్ని నేను తెలియజేస్తున్నా సోదరులారా, మిత్రులారా. అంతేకాకుండా చాలామంది మన స్నేహితులలో రైతులు ఉన్నారు. రైతు కష్టం తెలవాలంటే, రైతు ప్రజల కోసం బతుకుతాడు, ప్రజల ఆకలిని తీర్చడానికి బ్రతుకుతాడు. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కానీ ఒకే ఒక వ్యక్తి రైతు. ప్రపంచం స్తంభించిన మన కరోనా టైంలో ప్రపంచమే స్తంభించింది. మాలాంటి వాళ్ళకు తిండి కూడా దొరకలేదు. మేము ఎంత ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగులు సంపాదించిన సాలరీ తిండి కూడా దొరకలేదు. అలాంటి సమయంలో, ప్రపంచమే స్తంభించిన సమయంలో నేనున్నానంటూ వెన్ను తట్టి మరి ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి రైతు. అలాంటి రైతు సోదరులు కూడా నా క్లాస్మేట్లలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. దేశానికి వెన్నుముకైనటువంటి రైతుకు ఈ సందర్భంగా నా రైతు సోదరులకు, మిత్రులందరికీ నా యొక్క సెల్యూట్ని తెలియజేస్తున్నా. సోదరులారా, మిత్రులారా, నేను కూడా ఒక రైతు బిడ్డనే. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే. నేను కూడా ఎప్పుడు నేను ఇక్కడికి సెలవులోకి వచ్చినా కానీ మళ్ళీ నాకు అక్కడికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే కన్న ఊరు, ఈ చదువుకున్న ప్లేసు, గుర్తుంచుకున్న సోదరులు మీరు ఎప్పుడు నాకు గుర్తుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు, మీకు తెలుసు బీడీ కంపెనీ ఉంది కాబట్టి బీడీ కంపెనీలో బీడీలు ఎంచుకొని గంప కట్టుకొని నాకు దిలార్పూర్లో హెడ్ ఆఫీస్ ఇట్లా బీరా వెళ్ళి కాలువ మధ్యలోకి వెళ్ళి పోతూ ఉంటే మధ్యలో మా దేవన్న గాడు కలుస్తాడు, మధ్యలో మా సంజీవ్ గాడు కలుస్తాడు, మధ్యలో మా సంతు కలుస్తాడు. ఎమ్రా మామ బాగున్నావా, తిన్నవారా, ఎట్లున్నావురా అని పలకరించినటువంటి ఆ పలకరింపు, ఆప్యాయత, అనురాగం కోట్లు సంపాదించిన దొరకలేని ఆప్యాయత, అనురాగం, అలాంటి స్నేహం అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి మీరు ఏ వృత్తులు, ఇక చాలు ఇంకెక్కువ మాట్లాడను, మీరు ఏ వృత్తులలో అయితే మీరు ఏ వృత్తులలో అయితే మీరు వృత్తులు చేసుకున్నారో ఆయా వృత్తులలో మీరు మీ పిల్ల పాపలతో మీరు అందరూ దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్ చేసినటువంటి మా కిరణ్కి, అలాగే మా ప్రశాంత్కి, ఆర్గనైజేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన బ్యాచ్ తరఫున, మన స్నేహితుల తరఫున ప్రతి ఒక్కరికి మరి పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న మిత్రులారా, సోదరులారా. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, సార్ మీరు అప్పుడు చెప్తున్నటి రోజుల్లో మేము టీనేజ్, తెలియని వయసు, మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటాం.
మా బాధల్ని మన్నించి క్షమించి మమ్మల్ని ఇంకా అభివృద్ధి చెందేలాగా మమ్మల్ని దీవించాలని మీకు మనస్ఫూర్తిగా మీ ఆశీస్సులు మాలో ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ నా సోదరుమణులు, నా స్నేహితులు, అన్నీ నా కుటుంబం, మీరే అన్నీ అలాంటి మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడు మీ సేవలో నేను ఉంటానని, ఎప్పుడు మీలాంటి స్నేహం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కని అవకాశాన్ని, ఇంతటి చక్కని వాతావరణంలో అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకందరికీ పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇబ్బంది కలిగి ఉంటే మీరు క్షమించాలి సార్, మీరు కూడా నన్ను క్షమించాలని కోరుకుంటూ, సరే ఇప్పుడు నేను మాట్లాడినా కదా, ప్రతి ఒక్కరూ ఒక్క మాట అయినా మాట్లాడాలి. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను నేను, అది మనం ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నాం, ఆ రోజులలో జరిగినటువంటి మనం మంచి జోక్స్ వేసుకుని, నేను ఇప్పుడు సార్ల గురించి చెప్పిన, మేలు మన స్నేహితుల మధ్య మరి ఏమేం జరిగి ఉంటాయి కదా. నేను పోయి దేవన్నగాడికి కొట్టిన ఆ రోజులలో, వాడు అటు పోయిండు ఇటు, చాలా మంచి మంచి మెమోరీస్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక మెమోరీస్, మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ, అట్లీస్ట్ ఒక మెమోరీస్. మనము ఇక్కడికి మన సార్లను ముందెందుకు కూర్చుండబెట్టుకున్నాం, వాళ్ళకి మన గురించి తెలిస్తే ఏదన్నా మన స్పీచ్లను విన్న తర్వాత వాళ్ళ యొక్క సమయాన్ని మనకు కేటాయించి మనకు మోటివేషన్ చేస్తారు, మనం ఇంకా లైఫ్లో ఎలా అభివృద్ధి చెందాలనేది మోటివేట్ చేస్తారు. దయచేసి ఒక్కొక్కళ్ళన్నా రావాలి, ఒక బాయ్, ఒక తర్వాత ఒకళ్ళు గారు. ఫస్ట్ ప్రశాంత్ వచ్చి, ప్రశాంత 2 నిమిషాలు. వేదికను అలంకరించిన గౌరవనీయులు, మన ఉపాధ్యక్షులు అందరూ, ఇక్కడ మా తోటి విద్యార్థులు, మనం ఇంత చెప్పుకుంటున్నాం. ఏమంటే దాదాపు ఎన్ని రోజులుగా మన 10th క్లాస్ అయిపోయి 16 years అయిపోయింది. 16 yearsలో గురువులందరికీ నా పాదాభివందనాలు. నవ్వుతున్నారు నన్ను చూసి, నేను నవ్వకపోతున్నానని. నవ్వకండి ఫ్రెండ్స్, నేను ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కలుసుకొని చాలా బాగా మాడుకుంటున్నాము. ఇప్పుడు మన అందరికి తెలుసు మనం ఇలా కొందరిని మిస్ అయ్యాం, అలానే రేపైనా కలుసుకుంటాం. కానీ మన ఫ్రెండ్స్లో ఎక్స్పైర్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళ గుర్తు చేసుకోవాలి. నేను వాళ్ళ కోసం వచ్చి ఇక్కడికి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.